హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. హౌస్లో అయితే టికెట్ టు ఫినాలే టాస్క్ జరుగుతుంది. ఇవాళ హౌస్లోకి మానస్ ఇంకా ప్రియాంక జైన్ సీజన్ 7 వాళ్ళు వచ్చి గేమ్స్ అయితే ఆడిపించారు. అవినాష్ అయితే 2 గేమ్స్ గెలిచాడు అండ్ నబిల్కి బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చారు. అయితే 3 టాస్క్స్ ఆడిపించారు. ఒకటైతే ఫన్ టాస్క్ అనమాట, బాడీ పార్ట్స్ నేమ్ చెప్పాలి, వాటిని టచ్ చేయాలి. సెకండ్ టాస్క్ బ్రెయిన్ గేమ్ ఆడిపించారు, సుడుకు. ఈ సుడుకు గేమ్లో 4 మెంబర్స్ పార్టిసిపేట్ అయ్యారు. ప్రేరణ, నబీల్ అండ్ పృథ్వీ అండ్ అవినాష్. అయితే ఈ ఫస్ట్ ఎవరు చాలాసేపు వరకు ఎవరు చేయలేకపోతే బిగ్ బాస్ అయితే ఒక క్లూ ఇచ్చాడు, ఏంటంటే మధ్యలో 5 వస్తుందని చెప్పారు. దీంతో అవినాష్ ఈజీగా చేసేసాడు. అయితే నబీలు అవినాష్ మీద కోపానికి వచ్చాడు. తేజ నీ దగ్గర ఉన్న తేజ నీకు హెల్ప్ చేశాడా అని కాసేపు వాళ్ళిద్దరి మధ్య గొడవ అయితే జరిగింది. అయితే తర్వాత థర్డ్ టాస్క్ ఫోకస్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. అయితే మన క్రికెట్లో లాగా స్కోర్స్ ఉంటాయి బోర్డు మీద, నంబర్స్ 6, 4, 3, 2, 0 అట్లా. అందులో ఎక్కువ నంబర్స్ని స్టిక్ని తీసుకొని బాల్స్ని ఎవరైతే ఎక్కువ నంబర్స్ని హోల్స్లో వేస్తారో వాళ్ళకి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ యాడ్ అవుతాయి అన్నమాట. అయితే 0లో వేసిన వాళ్ళకి పాయింట్స్ రావు. అయితే ఈ అవినాష్ కూడా ఈ టాస్క్లోనే విన్ అయ్యాడు. బోత్ టాస్క్ అవినాష్ గెలిచాడనమాట. 40 పాయింట్స్ అయితే అవినాష్ స్కోర్ చేశాడు. నిన్న ఎపిసోడ్లో మనం చూస్తే హారిక, దేతడి హారిక ఇంకా అఖిల్ సార్థక్ వచ్చారు. వాళ్ళు గేమ్స్ ఆడిపించారు. గేమ్స్ ఆడిపిస్తే రోహిణికి రెండు గెలిచి రోహిణి అయితే టికెట్ టు ఫినాలే టాస్క్ కంటెండర్ అయింది. వాళ్ళు విష్ణుప్రియకి అయితే బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చారు. అయితే ఇవాళ అయిన టాస్క్లో మానస్ ఇంకా ప్రియాంక నబీల్కి అయితే బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చారు. అయితే అట్లాగే లైవ్లో ఇది మనకి అలా లైవ్లో వస్తుంది. నిన్న లైవ్లో ఇంకా 2 కంటెస్టెంట్స్ వచ్చారు. వాళ్ళు ఇట్లే గేమ్స్ ఆడిపించినాక ఒక కంటెస్టెంట్ని కంటెండర్ చేశారు టికెట్ టు ఫినాలేకి. ఒకళ్ళకి బ్లాక్ బ్యాడ్జ్ ఇస్తారు. అట్లా ఇంకొక 4 కంటెస్టెంట్స్ చేసినాక ఫైనల్గా ఫ్రైడే రోజు అయితే ఈ కంటెండర్స్ అందరికీ ఫైనల్ టాస్క్ పెడతాడు బిగ్ బాస్. ఆ గెలిచిన వాళ్ళు టికెట్ టు ఫినాలే రేస్లో వాళ్ళు విన్ అవుతారు. అయితే టికెట్ టు ఫినాలే విన్ అయినా కూడా వాళ్ళు నామినేషన్స్లో సేవ్ అయి ఉండాలి. అయితే మనం ఓటింగ్ పోల్స్ చూసినట్టయితే గౌతమ్ ఇంకా నిఖిల్కి దాదాపు ఈక్వల్గా వస్తుంది ఓటింగ్ పోల్. ఈసారి అయితే టైటిల్కి ఎవరికి అనేది చాలా ఎంతూజియాజం ఉంది, చాలా సస్పెన్స్ నెలకొన్నది. కొన్ని పోల్స్లో చూస్తే నిఖిల్కి ఎక్కువ వస్తుంది, కొన్ని పోల్స్లో గౌతమ్కి ఎక్కువ వస్తుంది. 3rd ప్లేస్లో అయితే ప్రేరణ ఉంది. నబీల్ 4th ప్లేస్లో ఉన్నాడు 10%తో. కొన్ని పోల్స్లో అయితే నబీల్ డేంజర్ జోన్లో చూపెడుతున్నారు నబీల్ని. విష్ణుప్రియకి 10% వచ్చింది, పృథ్వీరాజ్కి 9%, టేస్టీ తేజకి 7%, అవినాష్కి 7%. అయితే ఈసారి అయితే డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది తప్పకుండా, ఎందుకంటే ఇంకా 3 వీక్సే గేమ్ ఉంది. తర్వాత ఈసారి డబల్ ఎలిమినేషన్ అయ్యి నెక్స్ట్ వీక్ ఇంకో ఎలిమినేషన్ అయితే టు గెట్ ఫైనల్లో 5 మెంబర్స్ ఉంటారు. అయితే డబల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం లీస్ట్లో అవినాష్, తేజ, పృథ్వీ ఈ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు అయితే తప్పకుండా ఎలిమినేట్ అయిపోతారు. అయితే వాళ్ళు టికెట్ టు ఫినాలే గెలిచినా కూడా వాళ్ళు నామినేషన్స్ నుంచి సేవ్ కావాలి. అయితే ఈసారి విన్నింగ్ రేస్లో అయితే నిఖిల్, గౌతమ్ పోటాపోటీ నడుస్తుంది ఓటింగ్ పోల్స్. అఫీషియల్ పోల్స్లో కూడా గౌతమ్కి ఎక్కువ వస్తుందని చెప్తున్నారు, చూడాలి. అయితే ఈసారి మాత్రం డబల్ ఎలిమినేషన్లో అవినాష్, తేజ అండ్ పృథ్వీ. కొన్ని పోల్స్లో అయితే నబీల్ కూడా డేంజర్ జోన్లో అని చూపెడుతున్నారు. ఈ ముగ్గురులో ఎవరో ఇద్దరైతే తప్పకుండా ఎలిమినేట్ అయిపోతారు. అయితే ఇలా ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి చేసుడు అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.